గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 29th. వరి నారు ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ దస్తరి, లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది RNR సోనా. కింది 2 మడులు దున్నడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి దున్నేసి నాట్లు వేయాలి. నాట్లు వేసే ముందు ఈసారి రెయిన్ఫాల్ అంతా లేదు కాబట్టి బోర్డ్స్ అన్ని డ్రై అయిపోతున్నాయి చుట్టుపక్కల. ఈరోజు ఈ విధంగా ఉంది పొలం. ఇంకా పైన నిన్న మునగ వేసాము. సైడ్ అంతా మునిగేసాము. నిన్న విత్తనాలు పెట్టాము. డ్రిప్ వేయాలి. ఇటు సైడ్ డ్రిప్ వస్తుంది. డ్రిప్ పైప్ లైన్ కూడా పర్వాలి ఇక్కడ. అటు పైన సైడు ఫామ్ హౌస్. చెట్లన్నీ పెట్టడం అయిపోయింది. ఇంకొన్ని చెట్లు ఉన్నాయి. నిన్న అంతా డ్రిప్ పైప్స్ అనేది చెట్లకు అన్నిటికీ స్ప్రెడ్ చేసాము. కానీ కొన్ని వీటికే డిప్పర్స్ అనేది ఫిక్స్ చేసాము. సో ఈరోజు డిప్పర్స్ అన్నీ ఫిక్స్ చేయడానికి మేము ఈ గుండు సూది ఇంకా ఈ రకం డిప్పర్లు నెటాఫిమి యూజ్ చేస్తున్నాము. నిన్న ఒక్కొక్క చెట్టుకి 2 డిప్పర్లు ఇలా ఫిక్స్ చేసాము. సో ఫస్ట్ ఈ గుండు సూది తీసుకొని ఇలా పైప్కి హోల్ పెడుతున్నాము. కింద పక్క హోల్ పడకుండా జాగ్రత్తగా హోల్ వేస్తున్నాము. దాని తర్వాత ఈ డిప్పర్ తీసుకొని ఇలా ఫిక్స్ చేస్తున్నాము. అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే ఈ డిప్పర్లు ఫిక్స్ చేయడమే. చాలా కష్టం ఇది. చేతులన్నీ పోతున్నాయి. గుండి సూదితో డ్రిప్ లైన్ అవ్వట్లేదని ఇక్కడ ఒక మెషిన్ పట్టుకొచ్చినాం. చూపి బాబాయ్ అది. దీంతో డ్రిప్పింగ్ హోల్స్ చేస్తున్నాం. ఈజీగా ఉంది. పెట్టడం చాలా ఈజీగా ఉంది. అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్. నికెల్ రాక్స్ ఇలా వర్క్ చేస్తాను. ప్రెషర్ ఎక్కువ ఉంది వాటర్ లైన్. సో వాటర్ ఎక్కువ వస్తుంది. కొంచెం ప్రెషర్ తగ్గాలి. డ్రాప్ వచ్చినట్టు. నాకు అన్ని రోస్ డ్రిప్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ ఉన్నాయి. వెడల్పుంటుంది కదా ఇంత కరెక్ట్ సెట్ కాదు. మళ్ళీ అది పట్టదు. మునగ సైడు డ్రిప్ లైన్ పరుస్తున్నాం. ఇటుడిలో మునగ డ్రిప్పింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సిక్స్ ఫీట్ స్పేసింగ్లో మునగ పెట్టాం. డ్రిప్ ఆల్రెడీ సప్లై అవుతుంది. ఈ టూల్ చాలా యూస్ఫుల్గా ఉంది. మీరు కూడా ఎవరైనా డ్రిప్ పైప్స్ సొంతంగా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇలాంటి టూల్ తీసుకోండి. ఇవి హోల్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. నేను మార్నింగ్ సూదితో వేసాను. చాలా ఇబ్బంది అయింది. కానీ ఈ టూల్ చాలా యూస్ఫుల్గా ఉంది.
చూపిస్తాను చూడండి లైవ్గా. ఇలా హోల్ తీసుకోండి, డిప్పర్, ఇలాంటి డిప్పర్ తీసుకొని, ఈ నెటఫెమ్ డిప్పర్లు ఇవి. ఇలా సింపుల్గా మీరు డిప్పర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిప్పర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసాం. చూడండి, కోకోనట్ ప్లాంట్స్కి ఇట్లా ఈ విధంగా వాటర్ అనేది పడుతుంది. అన్ని ప్లాంట్స్కి సేమ్ అలాగే పెట్టాము. ఫస్ట్ టైం డ్రిప్ ద్వారా మొత్తం ఫామ్కి వాటర్ వెళ్తున్నాయి. చూడండి ఇలా. కోకోనట్ ప్లాంట్స్కి ఎప్పుడైనా కొంచెం దూరం పెట్టుకోవాలి పైప్స్. అన్ని ప్లాంట్స్కి వాటర్ సఫిషియెంట్గా వెళ్తున్నాయి. ఇలా బర్త్డే కాబట్టి కొన్ని ఎక్కువ వదిలేము. రేపు నుంచి మార్నింగ్ ఒక 1 అవర్ కుదిరితే ఈవినింగ్ ఒక 1 అవర్ వదలని చూడాలి. కొన్ని కోకోనట్ ప్లాంట్స్కి డబల్ డిప్పర్లు పెట్టాం. బాలాజీ నిమ్మ చాలా వాడిపోయింది, చూడాలి బతుకుతో. ఈ ఫస్ట్ ప్లాంట్ అనమాట, అన్నీ హెల్తీగానే ఉన్నాయి. బాలాజీ నిమ్మ ఒకటే చూడాలి బతుకుతో. మిగతా ఆల్మోస్ట్ హెల్తీగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా 2-3 డేస్లో రికవర్ అయిపోతాయి. ఉన్న అన్ని చెట్ల కన్నా బాగా వాడిపోయినాయి ఈ బాలాజీ నిమ్మ చెట్లే. ఆకులన్నీ ఇట్లా పడిపోతున్నాయి చూడాలి ఇవి బతుకుతాయా లేకపోతే చనిపోతాయా. చనిపోతే మళ్ళీ వేరే ప్లాంట్స్ రీప్లేస్ చేయాలి. ఈ బాలాజీ నిమ్మ అన్నీ వాడిపోయినాయి. ఇది ఒక ప్లాంట్ కంప్లీట్గా వాడిపోతుంది, చూడాలి. ఇవాళ ఇట్లా వాటరింగ్ వస్తున్నాయి కదా. ఇది ఒక చెట్టు వాడిపోయింది. ఇది పొమేలా, నిన్న ఫ్రూట్ కట్ చేసాము. ఇక్కడ పొమేలా ప్లాంట్ హెల్తీగానే ఉంది. ఇటు సైడ్ అంతా పెట్లూరి నిమ్మ అయితే బాగానే ఉంది. సేమ్ థింగ్ బాలాజీ నిమ్మ, ఇది కూడా అట్లాగా ఉంది. బాలాజీ నిమ్మ వాడిపోయింది. పెట్లూరి నిమ్మ ఇంకా కాగజీ నిమ్మ బాగానే ఉన్నాయి. ఉట్టి బాలాజీ నిమ్మనే వాడిపోయినాయి. ఇక్కడ గ్రౌండ్లో వాటర్ని చూడొచ్చు. ఇవి క్యాష్యూ నట్స్ చెట్లు బాగానే ఉన్నాయి. చీమలనా ఇవేంటి, చీమలు అనుకుంటా. క్యాష్యూస్, తాయిజామ కూడా బాగానే ఉంది. పెట్లూరి నిమ్మ, క్యాష్యూస్, మ్యాంగోస్ అయితే అన్నీ బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. తాయిజామ, పెట్లూరి నిమ్మ, మల్బరీస్ 3 మల్బరీ లైన్గా పెట్టాం. ఈ సపోటా 2 వెరైటీస్ ఉన్నాయి. కాలాపత్తి ఒకటి, ఇంకోటి పాల సపోటా. ఇది బత్తాయి అనుకుంటా చెట్టు, బత్తాయి చెట్టు ఫ్లవరింగ్ వచ్చింది. ఈ మల్బరీస్ 3 మల్బరీస్. పెట్లూరి నిమ్మ ఆల్రెడీ ఫ్రూటింగ్ చాలా ఉంది పెట్లూరి నిమ్మకి ఫామ్లో. ఇవన్నీ కోకోనట్స్. ఇది నాని ట్రీ, చూడాలి ఇది బతుకో. పెట్లూరి నిమ్మ, బ్లూబెర్రీ చెరీ, అలహాబాద్ సఫేద్ అన్నీ డ్రైగా ఉన్నాయి. సేమ్ బాలాజీ నిమ్మ, అలహాబాద్ సఫేద్ అన్నీ ఇట్లా ఉన్నాయి.
హనుమాన్ ఫలం, లక్ష్మణ్ ఫలం, అక్కడ చెట్లు, నిమ్మ, ఉసిరి, తాయిజామ. కొన్ని అలహాబాద్ సఫేద్ అయితే బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేవు. ఉసిరి, తాయిజామ, ఇది మారేడు బాల్ చెట్టు, ఇది కూడా వాడిపోయింది. అన్నిటికీ డ్రిప్ వెళ్తుంది. బార్డర్ కరోనా ప్లాంట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము, ప్లాంట్ చేస్తున్నాము. ఇవన్నీ కరోనా చెట్లు ఫ్రంట్ సైడ్ బార్డర్ మొత్తం. ఇది అల్లనేరేడు చెట్టు. ఇల్లు చూడరా ఒక్క షాక్ ఫోటో ఇస్తాకు ఇద్దరు ఉండండి, తెగ కష్టపడుతున్నారు. మీరు చూడరా టిల్లు ఫోటో